ఇది చూస్తుంటే చిన్నతనంలో అమ్మమ్మ చేసేది నోరూరించే అటువంటి వంటలు గుర్తుకొస్తున్నాయా? ఖచ్చితంగా వస్తాయి. చివరి ముక్క వరకు పసందుగా ఉండే వేడివేడి జొన్న రొట్టెలు ఎలా చేయాలో తెలుసుకోండి. సెలవుల్లో సరదాగా కారులో బయలుదేరారా? హైవే ఎక్కి రయ్యున దూసుకుపోకముందే రోడ్డు పక్కన దాబాల కోసం వెతుకుతున్నారా? అయితే అక్కడ జొన్న రొట్టెలు ఒక ప్రత్యేక ఐటెంగా ఎంట్రన్స్లోనే బోర్డు మీద రాసి ఉండడం మీకు కనిపిస్తుంది. కరకరలాడే విధంగా లేదా మెత్తగా కాల్చిన జొన్న రొట్టెలను వంకాయ మసాలా కూర, రకరకాల కూరగాయలు కలిపి చేసిన కూర, పప్పు ఇవేమీ కాకుండా ఉత్త చట్నీతో తిన్నా రుచి అదిరిపోతుంది. ఒకప్పుడు జొన్న రొట్టెలు ఇళ్లలోనే చేసేవారు. ఇప్పుడవి దాబాల్లో, హోటళ్లలో కూడా దొరుకుతుండడాన్ని గమనిస్తే ఈ రొట్టెలకు పెరుగుతున్న ఆదరణ అర్థమవుతుంది. భారతదేశపు సాంప్రదాయపు ఆహారం ఇప్పుడు దాబాలు, స్టారు హోటళ్లలో కూడా కనపడుతుండడం జొన్న రొట్టెలకు ఉన్న డిమాండ్ను స్పష్టం చేస్తుంది. స్వర్గం. ఇది జవార్గా చాలా వరకు పరిచయమైన పంట. దేశంలో జొన్న వరుసాధారిత పంట. ఇది ఆహారధాన్యంగా, పిండిగా, బయోఫ్యూయల్గా, జ్యూస్గా, అంతేకాకుండా ఆల్కహాల్ తయారీలో ఉపయోగకరమైనది. జొన్న పంటలో ఒక గొప్ప విషయం ఏంటంటే దీన్ని సాగు చేయడానికి చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకే ఈ పంట కరువు పీడిత ప్రాంతాల్లో కూడా చాలా బాగా పండుతుంది. స్వాతంత్రంకు ముందు జొన్న ప్రాముఖ్యమైన పంట. ఆ రోజుల్లో దేశ ఆహారోత్పత్తిలో 12% ఆక్రమించేది. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే వరి, గోధుమ వల్ల జొన్న ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రజలు నాణ్యమైన గోధుమల కంటే జొన్నకు 3 నుంచి 4 రూపాయలు ఎక్కువ ధరకి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకే మోతాదులో మీరు జొన్న మరియు వరి తీసుకున్నట్లయితే జొన్నలో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం, రక్తపోటులను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఆరోగ్యము, ప్రోటీన్ల విషయంలో ఆలోచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారికి జొన్నలో ఉన్న ఖనిజ విలువలు, ఫైబర్ వల్ల జీర్ణం అవడం సులభం అవుతుంది. ఇప్పుడు పరిశోధనల వల్ల చాలా పద్ధతులలో జొన్నను ఆహారంగా తీసుకోవచ్చు. అందుకు మల్టీగ్రెయిన్ రోటీ ఒక గొప్ప ఉదాహరణ. జొన్న రొట్టెల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో భాక్రీ, గుజరాత్లో రోట్ల, ఆంధ్రప్రదేశ్లో జొన్న రొట్టె, కర్ణాటకలో జోలడ్ రొట్టె అని రకరకాల పేర్లు. గ్రామీణ ప్రజల ప్రధాన ఆహారం జొన్న రొట్టెలు. జొన్నలకున్న పోషకాహార విలువలు, జొన్నలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్యపరమైన లాభాల గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ నిజమేనని ఇప్పటి పరిశోధనలు నిరూపించాయి. జొన్న ఉపయోగకరమైన పంట. ఎందుకంటే జొన్నలో ఉన్న ఫైబర్ వల్ల లావుపాటితనము మరియు మధుమేహంలు తగ్గుముఖం పడతాయి. అందుకని జొన్న ఒక గొప్ప ఆహారం. ప్రాథమిక పరిశోధనల వల్ల తెలిసిన విషయం ఏంటంటే మధుమేహం గల వ్యక్తుల రక్తంలో ఉండే గ్లూకోజు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా లావుగా ఉన్నవారికి, ఎక్కువ బరువు ఉన్నవారికి మంచి ఆహారం. జొన్నల్లో ఎక్కువగా మినరల్స్, పీచు పదార్థాలు ఉంటాయి. జొన్నలతో తయారు చేసిన రొట్టెలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు, పట్టణ, పల్లె ప్రాంతంలోని స్థూలకాయులకు ఈ రొట్టెలు సరైన ఆహారం. ఎందుకంటే జొన్న గింజల్లో పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా 72% కార్బోహైడ్రేట్స్, 11.6% ప్రోటీన్లు, 1.9% కొవ్వు పదార్థం ఉన్నాయి. ఈ గింజలో ఎక్కువ భాగం పిండి పదార్థం ఉంటుంది. జొన్న గింజలోని ప్రోటీన్లో అల్బుమిన్, గ్లోబలిన్ 15%, ప్రొలమిన్ 26%, గ్లూటలిన్ 44% ఉంటాయి. కొలెస్ట్రాల్ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో న్యూట్రాక్యూటికల్స్ జొన్నల్లో సమృద్ధిగా ఉంటాయి. మామూలుగా రొట్టెలు తయారు చేసేటప్పుడు అప్పడాల కర్రతో సులభంగా చేసుకోవచ్చు. కానీ జొన్నల్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి జొన్నపిండి చేతికి అతుక్కోదు. అందుకే అప్పడాల కర్రతో రొట్టెలు తయారు చేయడం కష్టంగా ఉంటుంది. అయితే మెత్తని రొట్టెలు కావాలంటే పిండిని కనీసం 5 నిమిషాల పాటు బాగా పిసకాలి. గోరువెచ్చని నీటితో జొన్నపిండిని మెత్తగా కలుపుతారు. తర్వాత జొన్నపిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని 2 అరచేతులతో గుండ్రంగా ఒత్తుతారు.
ఇంత కష్టపడకుండా సునాయాసంగా రొట్టెల తయారీ కోసం ఆంధ్రప్రదేశ్లోని తాండూరుకు చెందిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త జొన్న రొట్టెలను తయారు చేయడానికి కాలితో నొక్కే ఒక ప్రత్యేకమైన మిషన్ను తయారు చేశాడు. ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. అనంతరం డిఎస్ఆర్ సైంటిస్టుల సూచనల మేరకు ఆయన దాన్ని మరింత నాణ్యంగా రూపొందించాడు. జొన్నపిండితో రొట్టెలు తయారు చేయడంలో ఉన్న ఇబ్బందులు ఈ మిషన్తో తొలగిపోయాయి. జొన్న రొట్టెలు తయారు చేసే విధానము పట్టణవాసులకు తెలియదు. జొన్న రొట్టెలు తినడానికి మాత్రం అందరికీ రుచి గురించి తెలుసు, దాని యొక్క పౌష్టికాల గురించి తెలుసు. రొట్టె చేసుకునే విధానం ఎటువంటి మిషన్ లేదు. గోధుమ రొట్టెలు చేసుకోవడానికి మిషన్ ఉంది. అందుకని చెప్పి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ తయారు చేసి హైదరాబాద్ లోపల ఒక 100 చోట్ల మేము ఈ మిషన్లను అందుబాటులో ఉంచి రొట్టెలు అందేలాగా ప్రయత్నం చేసినాము. ఈ మిషన్ మనకి గంటకి 60 రొట్టెలు తయారు చేసుకోవచ్చు మనం ఈ మిషన్ పైన. జొన్నపిండితో రొట్టెలు తయారు చేయడంలో ఉన్న ఇబ్బందులు ఈ మిషన్తో తొలగిపోయాయి. అయితే ఈ మిషన్కు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ మిషన్తో గంటకు 60 రొట్టెలు మాత్రమే తయారవుతాయి. ఈ మిషన్ చిన్న చిన్న రెస్టారెంట్లు, మెస్సులు, హాస్టళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గృహిణులు కూడా ఇంట్లో కష్టపడి జొన్న రొట్టెలు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలు విక్రయించే దగ్గర మిషన్తో తయారు చేసిన రెడీ టు ఈట్ రొట్టెలు కూడా దొరుకుతున్నాయి. ఆటోమేటిక్ రొట్టెల తయారీ మిషన్ రావడంతో ఎంతో మార్పు వచ్చింది. అది కూడా ఇతర ధాన్యాలతో జొన్నలను కలిపి సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తుంది. జొన్న రొట్టె తయారు చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ పిండిలో గ్లూటిన్ అనే పదార్థం ఉండదు, కాబట్టి సాగే గుణం ఉండదు. అందువల్ల దీనిని మనం గోధుమ రొట్టె వలె చేసుకోలేం. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మల్టీగ్రెయిన్ రొట్టెలను వాడుకలోకి తెచ్చాం. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవి గోధుమ రొట్టె వలె ఉంటాయి. వీటిని గోధుమ, జొన్న మరియు సోయాబీన్ల మిశ్రమంతో తయారు చేశాం. ఇందులో జొన్న ప్రోటీన్లను అధికంగా అందిస్తుంది. వివిధ రకాల ధాన్యాలు కూడా ఈ మిశ్రమంలో కలిసి ఉంటాయి. మల్టీగ్రెయిన్ రొట్టెలను హెల్త్ మీట్స్ టేస్ట్ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్యం మరియు స్వచ్ఛమైన రుచిని అందిస్తాయి. హైదరాబాద్లోని జొన్న పరిశోధన సంస్థ విభాగం వారు అన్ని రకాల ధాన్యాలతో రొట్టెలను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, సోయా చిక్కుళ్ల పాదులతో తయారు చేస్తున్న ఈ రొట్టెలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి సరిపడా ప్రోటీన్లను అందిస్తాయి. అన్ని రకాల ధాన్యాలతో తయారు చేసిన రొట్టెల్లో ఎక్కువ మినరల్స్, జీర్ణశక్తికి ఉపయోగపడే పీచు పదార్థాలు, పోషక పదార్థాలు ఉంటాయి. గోధుమ పిండితో మాత్రమే తయారు చేసే రొట్టెల్లో ఇన్ని రకాల పోషక విలువలు సాధారణంగా ఉండవు. మనం మల్టీగ్రెయిన్ ఆటాని ప్రోత్సహించినట్లు అయితే ప్రోటీన్ల శాతం అధికంగా పొందవచ్చు. ఈ విధంగా సోయాబీన్ పిండి మిశ్రమంలో 14% ప్రోటీన్స్ ఉంటాయి. విడివిడిగా చూసినట్లయితే ప్రోటీన్స్ 10% వరకే ఉంటాయి. సోయాబీన్ మల్టీగ్రెయిన్ పిండిలో ప్రోటీన్స్ 14% నుండి 15% ఉంటాయి. అదే కాల్షియం కొరకైతే రాగుల మిశ్రమం, ఐరన్ కొరకైతే బాజ్రా మిశ్రమం మనకు ఆరోగ్యపరంగా ఉపయోగకరం అయినది. రకరకాల ధాన్యాల పిండిని నీటితో కలిపి ముద్దగా తయారు చేయడం కూడా ఎంతో సులభం. పిండిని ముద్దగా పిసికి వేడి ప్లేట్ల మీద మిషన్లోకి పంపిస్తారు. ఈ ప్లేట్లు కన్వేయర్ బెల్ట్ మీదుగా మంటల మీదుగా పోతాయి. ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఈ మిషన్లో రొట్టెలు తయారవుతాయి. ఒక్క నిమిషంలో 30 రొట్టెలు తినడానికి రెడీ. ఒకప్పుడు జొన్న రొట్టెలు ఇళ్లల్లో మాత్రమే చేసే ఆహార పదార్థంగా ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ రొట్టెలు లభ్యమవుతున్నాయి. రొట్టెల తయారీ మిషన్ అందుబాటులోకి రావడంతో ఆసుపత్రులు, స్కూళ్లు, క్యాంటీన్లు, రెస్టారెంట్లలో తక్కువ సమయంలో తక్కువ కష్టంతో రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యనే మల్టీగ్రెయిన్ రొట్టెలను జంట నగరాల్లో పరిచయం చేశాం. జంట నగరాల వాసులు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలామంది ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ మల్టీగ్రెయిన్ రోటీ వివిధ రకాల ధాన్య మిశ్రమం వల్ల ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే గోధుమ యొక్క స్వచ్ఛమైన రుచిని అందిస్తుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇళ్లల్లో మాత్రమే తయారయ్యే జొన్న రొట్టెలు ప్రస్తుతం ఆటోమేటిక్ రొట్టెల తయారీ మిషన్ కారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. చిన్న సైజు రోటీ మిషన్ ద్వారా కేవలం జొన్న పిండితో
ఆటోమేటిక్ రోటీ మిషన్తో వివిధ రకాల ధాన్యాలతో తయారు చేసిన రొట్టెలు పోషక విలువలతో అందరికీ అందుతున్నాయి. జొన్న రొట్టెలు రుచి బావుంటుంది, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రుచికరమైన జొన్న ఆరోగ్యానికి మిన్న.